కానీ మరి ఆడ కౌలు ఆడ తెచ్చి కట్టాం మేము. కౌలు రైతులకు 12,000 ఇచ్చి ఆదుకుంటా అంటుండు కదా. ఏడు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే. ఎవరు మన సీఎం ఎవరు? సీఎం ఆయన జగతిరెడ్డి. ఎవరు మన సీఎం ఎవరు? పేరు ముఖ్యమంత్రి తెలియదు పేరు. ముఖ్యమంత్రి ఎవరు? ఆయనే మరి కేసీఆర్. కేసీఆర్ అండి ముఖ్యమంత్రి. ఇంకా కాదు వేరేళ్ళు. మరి ఎట్లా సార్ మాకు ఎట్లా న్యాయం చేయాలి? లేకుంటే బొనకుండా చెర్ల పోరి గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఎన్ని కౌలు చేసిన. ఇప్పుడు ఏడిపోయినా కౌలు కొట్ట ఉంటుండు ఆయన. మరి అదే చెప్పాడన్నా మీకు కడతాడు ఆయన. అసలు ఆయన మా తమ్ముడు కూడా అట్టండి. నా కొడుకు 12 ఎకరాలు చేసిండు, మా చిన్న కొడుకు 20 ఎకరాలు చేసిండు. ఎంత ఎకరాలు చేస్తున్నావు కౌలు? ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? చిన్న కొడుకు 20 ఎకరాలు, నా పెద్దోడు 12 ఎకరాలు. ఇత్తు కూడా లేదు, యాసకి లేదు, వానకాలం లేదు. మన లారీ గట్ట దోలుకుంటా వస్తున్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే నయం. ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ మొత్తం ఆరిపోయింది. ఏం లేవు, మాకు తాగడా నీళ్ళు కూడా లేవు. మరి కేసీఆర్ అంతా ఏం చేసిండు? కథ నయమే. కాలం వచ్చినా కూడా బోర్లు ఉప్పినాయి, కర్తల కవులు గింత అంత కట్టినాం, ఆదుకోండు. కానీ ఇప్పుడు అసలే లేదుగా, పట్టించుకుంటలే. మరి రైతు పింఛన్ 4 వేలు ఇస్తామన్నాడు, ఇంటి కార్దాతి 2500 ఇస్తామన్నాడు, మళ్ళా పిల్లకు 1 లక్ష 1 తులం బంగారం ఇస్తామన్నాడు. అవి లేవు, ఈ లేవు, ఏ లేవు. ఇయ్యలేడా 4,000? ఏడే వచ్చింది సార్, రాలే మాకు. ఇంకా వస్తుంది 2,000. కేసీఆర్ చేసిందే ఉంది. ఎవడన్నా ఎక్కించుడు తీసుకుపోతుంది. మరి ఇప్పుడు 4,000 నేను గెలిస్తే 4,000 ఇస్తామన్నాడు. మరి ఇంతవరకు ఇయ్యాలంటే ఎవరికి దేశాలు మా దేశానికి సూర్యాపేట అయితే ఎవరికి మరి ఏం చెప్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ దగ్గరకు వచ్చింది కదా, నీ పొలం దగ్గర రాలే సార్. ఆయన ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి? నేను ఇప్పుడు నీకు చెప్పినట్టే ఆయన చెప్తా. ఏం చెప్తావు? ఏం సార్ మరి మాకు రైతు బంధు ఇస్తామన్నావు, 2,500 ఇంటి యజమానికి ఇస్తామన్నాడు. ఇస్తుండే కదా రైతు బంధు 7,500 ఇస్తుండే కదా. ఏడు ఇస్తుండు, ఇచ్చినోనికి ఇచ్చిండు, ఏనో అసలే ఇయ్యలే. ఇక అసలు లేనోనికి 12,000 ఇస్తామన్నాడు. 12,000 ఇస్తా, అస్సలు లేనోనికి 12,000 ఇస్తాను. ఇల్లు ఇస్తాడు నా అసలు, నాకు ఇల్లే లేదు. మరి ఏం చెయ్య కొడుకు పెట్టట్లేదు. పెట్టుకున్నా 2 సార్లు పెట్టినా. 2 సార్లు పెట్టినా. 2 సార్లు రాలే. బాబు నువ్వేం చేస్తుండవే? ఏమి లేదు, పెనుబాటు పాడ. ఈ పెనుబాటు శివారావుకు నీళ్లు లేవు, ఆ తాగే నీళ్లు కూడా ఏదో కేసీఆర్ పుణ్యం పాపం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓన కూడా కుడుతుంది. తిట్టకపోతే ఏం చేద్దామని కడుపులో మండుతుంది, చూడు పొలాలు. కాదని కాలువని ఇవ్వద్దా, తళ్ళని ఇవ్వద్దా? తళ్ళు ఇచ్చిన వారం రోజులు 15 రోజులు. కేసీఆర్ ఎకరానికి 5,000 ఇస్తే నేను వచ్చిన తర్వాత 7,500 ఇస్తాడు. రెండింత లెక్కన ఇస్తా అంటుండు కదా. అది అటుపోని పింఛన్ ఇస్తే ఇవ్వకపోతే మాకు. కానీ ఈ పొలాలు ఎండిపోతున్నాయి. 15 ఎకరాల పొలం అండి, వరలకి ఇచ్చిన 8-10 బోర్లు ఉన్నాయి. కానీ చుక్క ఇంత కూడా పోతుంది. అంత ఘోరంగా ఇప్పుడు ఇచ్చినాం. ఆయన 10 సంవత్సరాలు సావలం. మాకు నీళ్లు కరువు లేవు, కాలువ వచ్చింది, కాలం అయింది, అంత మంచిగా ఉంది. అంతా ఏం చేసిండు కేసీఆర్? మరి కేసీఆర్ ఏం చేసినా మా రైతులకైతే మంచిగా మేలుగానే నడిచిందండి. రైతులకు మేలు చేస్తున్నాడు. ఏం చేస్తుడు ఆయన? ఎక్కినక్కడ వానే గుర్తాలి. నీకు రుణమాఫీ ఉంటే రుణమాఫీ చేసి ఎవరికో ఒకరికి వచ్చింది 7,500 ఎవరికో ఒకరికి. సన్నపట్లకు 500 బోనస్. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. 1 రూపాయి కూడా నేను ఒక్కరే మార్కెట్ లో శివుల మండలం తండల మునినాక తండల బొడ్లు అమ్ముకొని వచ్చిన బోనస్ రాలేదు. నువ్వు టీవీలో అయితే చూస్తావు కదా, టీవీ చూస్తావు కదా నువ్వు? టీవీ చూస్తా. వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పిండు 500 బోనస్ ఇచ్చినామని క్వింటాల్కి. ఇయ్యలే, ఇంతవరకు రాలే. నీకుందా అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాం. పట్టభూమి నుంచే తీసుకుపోయి ఇక్కడ లేదని అంటే ఇక అక్కడికి తీసుకుపోయి నేను మా వాడు ఇద్దరం పోయి కాట వేయించుకొని వచ్చినాం. 2,300 వచ్చినాయి కింటాకు, 500 ఇయ్యలేదు. పొలం మీద రుణమాఫీ కూడా కాలేదు. రైతు బంధు మాత్రం 6,000 చొప్పున వచ్చినాయి. అంతే. అంతే, అది కూడా గత ప్రభుత్వం పెట్టింది. వీళ్ళు 7,500 రాలేదు. తిని బతకాలే మేము. ఎట్లా బతకాలి? నీళ్ళు లేవు, తాగడానికి లేవు, పొలాలు ఎండిపోయినాయి. 1 పని చేస్తున్నాం, 30 వేస్తాడో 40 వేస్తాడో. ఇప్పుడే వచ్చినాం మేము, ఇవాళ వచ్చినాం. పొలం నువ్వు 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు పారుతుంది, అంతా ఎండిపోయింది. గొల్లలకి ఇచ్చినాం. గొల్లలో మెప్పుకున్నారు. గడ్డి అయిపోయింది గడ్డి. ఇప్పుడు దానికి అన్న పెట్టుబడి పెట్టిన ట్రాక్టర్ పైసలు మరి ఎట్లా వస్తాయి అవి? ఎట్లా మరి ఎట్లా వస్తాయి? అప్పులే 5
రూపాయలకు 2 రూపాయలకు తీసుకుంటారు గొల్లులు ఏది ఎకరం ఎకరం. ఎట్లా మరి ఎట్లా బతకాలి మేము? ఇప్పుడు ఎండాకాలం కూడా మొత్తమే చాలు కాలేదు, ఒకవైపు తాగతందుకు నీళ్ళు ఏమంటున్నావు, మరి ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఎట్లానే మేము అడుగుతున్నాం. ఎట్లా మరి 3,000కు 2,000కు 4,000కు నచ్చిలా మరి మీరు ఓట్లేసిన నాయకులు ఇటుకోళ్ళు నచ్చిల్లా? ఏమో నచ్చలే మేము. కేసీఆర్ మంచోడు. ఎందుకు రేవంత్ రెడ్డి నీకు పింఛన్ వస్తుంది? ఏడా వస్తుంది పింఛన్ 2,000 వస్తుంది. 4,000 ఇస్తాడు. ఏడాది ఎవరు తింటారు వాళ్ళు? ఏడా తింటారు? ఢిల్లీ ఎలక్షన్ పోయినప్పుడు ప్రతి ఇంట్లో మహిళకు 2,500 ఇచ్చిన అన్నాడు. ఏది మాకు ఇయ్యలే ఇయ్యలే. బస్ మాత్రం ఫ్రీ ఉంది. ఎట్లుంది మరి బస్ ఎట్లుంది? రైతు బంధు లేదు, మాకు ఏం లేదు. 6 హామీలు చెప్పిండు ఆయన. ఒక్క హామీ రైతు బస్సే తీసిండు. బస్ ఎందుకు తీసిండు? బస్ మంచిగా లేదా? మాకెందుకు? మీకే సేఫ్టీ అది. మేము ఉద్యోగాలకు పోతున్నామా? మేము జాబ్ చేస్తున్నామా? రేవంత్ రెడ్డి ఏడ సభ పెట్టినా ఇంతకు ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఎటని పోవాలంటే ఇంటి ఆయన పైసలు అడుకొని పోవాలా, ఇప్పుడు వాళ్ళ సొంతంగానే పోతుళ్ళు, వాళ్ళకి అవసరం పైసలు అడుకుని అవసరం లేదు అంటుండు. ఎంత 50 రూపాయలు ఎవరైనా ఎచ్చిపోతాడు. మీకే సేఫ్టీ. మీరు జాబ్కి పోతారు రోజు పొద్దున, మీరు పోతారు. మాకేముంది? మట్టి మోస్తున్నాం, అది కూడా డబ్బులు వస్తాయో రావో. లేవు. ఎట్లా బతకాలి చెప్పు? ఎండిపోయింది. మేము ఎట్లా బతకాలి? మంచి నీళ్ళు కూడా రావట్లేదు తండకు. ఎట్లా బతకాలి? మరి ఎవరు మంచి ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ మంచి, కేసీఆర్ మంచోడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాంలే, ఆయన సంపాదించుకొని పోతాడు. 4 లక్షలు ఇచ్చిండు మాఫీ. కాలేదా నీకు 2 లక్షలు మాఫీ? గమ్మలు ఎవరు ఇచ్చారు? ఇచ్చిన అంటున్నా అందరికి. పిచ్చి 4,000 కూడా కత్తలేవు. టైర్ కూడా ఇట్లే మళ్ళా ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళకి 2,500 వస్తున్నాయా? యాడి లేవు. ఎంత ఎండిపోయింది పొలం? 5 ఎకరాలు పోయింది. 5 ఎకరాలు ఎండిపోయింది. మరి ఏం చేస్తావు ఇప్పుడు? మరి ఎండిపోయింది రాయి తీసుకో, మంచి కొచ్చ రాయి తీసుకొని తలకంటే కొట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అట్లా అంటే ప్రభుత్వం ఆదుకుంటుందేమో కదా? ఏం ఆదుకుంటుందయ్యా? ప్రభుత్వం ఆదుకోదా రేవంత్ రెడ్డి? కేసీఆర్ డైల్కి ఇచ్చేది కాలువ, వెనుకోవడం ముందు కాస్త పైన వాళ్ళు పెట్టుకోకుండా కిందికి వచ్చేది, కింద భార్య పైన భార్య సరిపోయింది. ఆనిచీడి కానీ ఆడ అప్పుడే కట్ చేస్తారు కథ గోయిదాయి. ఇంకేది మీ జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అటు కోమటి రెడ్డి ఉన్నాడు. ఎందుకయ్యా కోదాడు ఎందుకు పెళ్ళాక? కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తలేడా మరి? మా ఎమ్మెల్యే మాకు చెట్లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? జగదీష్ రెడ్డి. ఏమంటున్నారు మరి జగదీష్ రెడ్డి? ఆయనకేముంది ఇప్పుడు ఒక్కడేనా? ఎటు కొట్టా 10 మంది ఒక మాట ఒకరికి ఒక మాట ఆడ గెలుచుంది. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు మరి నీ కష్టాల గురించి? నీ నీళ్ళు ఇవ్వమంటావా, ఆదుకోమంటావా? ఇంకేముంది? ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఏముంది? ఇలా పోయింది, అసలే పోయింది. ఇంకేముంది? ఏముంది? నీళ్ళు ఇస్తే ఏం చెప్పచ్చు? మరి పొట్టకి ఎట్లా బతుకుతావు? పొట్టకి ఎట్టో గట్ట వారానికి ఒకసారి తింటాం. పొలానికి అంత నష్టపరిహారం కట్టి లేకపోతే లేదు. ఇప్పుడు పింఛన్ లేదు, ఏం లేదా, కొత్త పింఛన్ తీయలే. పింఛన్ తీస్తాను, పింఛన్ తీయట్లే, పింఛన్ రావట్లే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? వేస్ట్ పాలన. ఎందుకు అంత మాట? వాడంత చెత్త పాలన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. ఎందుకు అంత మాట? నా సర్వీస్ లో నాకు 52 సంవత్సరాలు నా ఏజ్. నేను ఎన్టీ రామారావు కానీ చూస్తున్నా, ఎన్టీ రామారావు కానీ చూస్తున్నా. నేను ఎవరు బెస్ట్ సీఎం అంటే ఎవరు అనిపించింది? బెస్ట్ సీఎం నాకు కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్. ఎందుకు కేసీఆర్ ఎందుకు అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు శశామలో ఉంది, రైతులకు వికలాంగులో శశామలో ఉంది, వృద్ధ పింఛన్ శ్యామలో ఉంది, మంచిగా ఉంది, పంట పొలాలు పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు పొలం అంతా ఎండిపోయింది, అన్ని ఎండిపోయినాయి. కరువు వచ్చింది నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కరువు ఎట్లా వచ్చింది? రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఇది. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అది. రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్ళు మొత్తం కింద వదిలిపెట్టిండు, కింద వదిలిపెట్టి అంతే. కాళేశ్వరమే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటున్నాడు. బాగుందాడు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇన్ని సంవత్సరాలు ఎట్లా పారింది? ఇన్ని సంవత్సరాలు ఎట్లా బారింది? కాళేశ్వరం అంటే ఒక స్కామ్ అని చెప్తుండు. కాళేశ్వరం నీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎట్లా బారింది అంటున్నా. ఏది మన సొరంగం చేసిండు, ఏం లాభం? 8 మంది ప్రాణాలు పోయా, ఏం లాభం ఉండ? సీఎం ఉండా? సీఎం ఆడ విదేశాల్లో పోతుండు, ఏం లాభం ఆయన ఉండి? చేసేది ఆ బట్టికో ఉత్తమం ఇచ్చినా బాగుంటుంది సీఎం. వాడికి చదవని పరిపాలన ఎందుకు చేయాలనే? వాడు వేస్ట్. వాటి మీద కూడా గెలవాడు వాడు, ఇప్పుడు కూడా పొజిషన్ వాటి మీద కూడా గెలవాడు. ప్రజాపాలన, వాడి బొంద పాలన, ప్రజలకు నచ్చే పాలన, వాడి బొంద పరిపాలన, వాడు ఇష్టం పరిపాలన ఇప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ ఊళ్ళో దాదాపు అయితే 90% పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు చాలా మంది కౌలు గెస్టోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
వాటి కౌలు కట్టలేక ఇటు మింగలేక చవలేక బతుకు పాపం. ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఎట్టుండే చూసినాం, మీరు పొలాలు ఎట్టెండిపోయినాయి, మా కరువు ఎట్లా service వచ్చిందో లో- చూసినావు కదా. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరువు తీసుకొచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న జనాలంతా సేమ్, అంటున్నారు. సేమ్, సేమ్. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వస్తుంది? దాదా ఫస్ట్ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుందో ఇప్పుడు అదే ఉంది పొజిషన్. మళ్ళీ ఎట్లా వచ్చింది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కరువు వచ్చాయి. మళ్ళీ తెలంగాణ వెనకపోయింది 50 సంవత్సరాలు. ఇక మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి. ఎందుకు కాంగ్రెస్ అంతగా ఏం చేసి? కాంగ్రెస్ ఏం నీళ్ళే కాదు జనాలనే బాబు. ఇగో ఇప్పుడు డెవలప్ అవుతున్న జనాల్ని కాంగ్రెస్ అట్లా తిడితే మరి రేవంత్ రెడ్డి Best ఏం కాదా మరి, జైలు ఎత్తాడు నువ్వు అట్లా తిడితే. బాగుంది వాడు జైలు వేసింది ఆడుపు జైలు వేస్తే ఆడుపు వేస్తే నాకింది. సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డికి మరి. ఏం లాభం చేసి చేతనైతే చేయాలనే. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లో పెత్తనం చేతనైతే పెత్తనం చేయాలి. ఇంట్లో పెత్తనం చేతనప్పుడు ఎందుకు ఇంకోటికి ఇచ్చారు, తమ్ముడికి ఇచ్చారు. అన్న వాళ్ళ చేతకాలేదు తమ్ముడు చేసుకుంటాడు. అటు కొడంగల్ అన్న తమ్ముడు యూత్తుండు కదా మరి. అదే వాడి పాలనే మొత్తం ఇది అవుతుంది. అంత ప్యాక్షనిజం ఏం లేదు, గుండాయిజం అంతే. నల్గొండలో అదే నడుతుందా మొత్తం? అది కోమరెడ్డి వెంకరెడ్డి ఏముంది చేసేది? వాడు ఎవడ ఎలగబెట్టింది ఏముందా? ఏం లేదు. నాకు కాంగ్రెసే, నేను కూడా కాంగ్రెస్నే. కాంగ్రెసే, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను ఒకప్పుడు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేక ఇట్లా కూర్చున్నా. ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి మరి? అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కాంగ్రెస్ లేదు. ఇప్పుడు దొంగ రాజకీయం కాంగ్రెస్. ప్రజాపాలన కాదంట వేస్ట్. ఇప్పుడు ప్రజలు మార్పు కావాలి ఇదే మార్పు. ఏ విధంగా వచ్చింది మార్పు? ఈ మార్పు పొలా ఇదే మార్పు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూడలే. 2014 ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎక్కువైంది తక్కువైంది? ఇంకా ఇంకెక్కువైంది. ఇంకెక్కువైంది. బోర్ వేసినాయి కూడా నీళ్లు కూడా పడే దిక్కు లేదు. బుర్రు మొత్తం పడరే.